తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి సేవ అని ఒకటి ఉంటుంది. మనకి అక్కడ ఈ కాషాయానికి సంబంధించినటువంటి స్కార్ఫ్ కట్టుకుని క్యూ లైన్లను నడపడం, ప్రసాదాలు అందించడం, అన్నదానం దగ్గర అన్నం వడ్డించడం, అట్లాగే క్యూ లైన్ల లోపల ఇవి ఇవ్వడం, ఇట్లాంటివి చేస్తుంటారు. శ్రీవారి సేవకులు అంటారు. వాళ్ళకి 5 పైసలు డబ్బులు ఇయ్యరు. వాళ్ళు పూర్తిగా సేవాభావంతో వచ్చి చేస్తారనమాట. వాళ్ళందరూ పోనీ అలాగని డబ్బు లేనటువంటి పేదలు కూడా కాదు, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి. జీవితంలో దేవుడి సేవ అంటే పేదల సేవ, దేవుడి సేవ, భక్తుడి సేవ అంటే దేవుడికి సేవ అని భావించేటటువంటి వాళ్ళు ఆ సేవ చేస్తూ ఉంటారు. అలాగా దానికి ఒక ఆర్గనైజ్డ్ వ్యవస్థ ఉంది. అక్కడ పిఆర్ఓ సెక్షన్ అవంతా మానిటరింగ్ చేస్తుంది. ఇప్పుడు మరి ఏ సెక్షన్ నడుపుతుందో తెలియదు. ఏ ప్రాంతాల వాళ్ళు ఎప్పుడు రావాలో చెప్తారు. ఆ టైంకి అక్కడ ఒక ఇన్ఛార్జ్ ఉండి వాళ్ళు మానిటర్ చేసుకుంటారు. అందరూ వస్తారు, వాళ్ళకి అక్కడ ఉండటానికి వసతి ఇస్తారు, భోజనం అన్నదానంలో చేస్తారు, టిఫిన్ కానీ భోజనాలు కానీ. అలాగే వాళ్ళకి ఇచ్చేటటువంటి అవకాశం దర్శనం అన్నమాట. వెళ్ళేటప్పుడు ఏ రోజుకు ఆ రోజు సేవ అయిపోయిన తర్వాత దర్శనం చేసుకునేటటువంటి అవకాశం ఒకటే వాళ్ళకి. ఆ అవకాశాన్ని పొందడం కోసం ప్లస్ భక్తుల సేవే భగవంతుడి సేవ అన్న ఉద్దేశంతో చేస్తుంటారు. ఈ సేవల్లో ఎన్ఆర్ఐలు మేము కూడా శ్రీవారి సేవ చేస్తాం, మాకు అవకాశం ఇవ్వమని కోరుతున్నారట. దాంతో టీటీడీ చైర్మన్ నాయుడు గారు ఓకే చేశారు. త్వరలో దీనికి సంబంధించి ఎన్ఆర్ఐలకు సంబంధించి నిర్ణయం తీసుకోబోతున్నారు.